ప్రైజ్ ద లార్డ్. మరి ఒకసారి దేవుని నామంలో ఈ రీతిగా మనము దేవుని వాక్యంలో నుంచి తరచుగా ప్రతి మంగళవారము మరియు శుక్రవారము ఉదయకాల సమయంలో యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ మాటలను మనం గుర్తు చేసుకోవటానికి దేవుడు చూపుతున్న కృపను బట్టి వందనాలు. ఈ సమయంలో మరొకసారి ఒక మాటను మనము జ్ఞాపకం చేసుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము మొదటి వచనాన్ని నేను చదువుతాను, ఆలకించండి. అప్పుడు సమూయేలు ఇజ్రాయేలీయులందరితో ఇట్లా నేను ఆలకించుడి, మీరు నాతో చెప్పిన మాటను అంగీకరించి మీ మీద ఒకని రాజుగా నియమించి ఉన్నాను. సమూయేలు గారు బహుగా వృద్ధుడైపోయిన తర్వాత ఇజ్రాయేలీలు లోక మర్యాద చొప్పున మాకు కూడా ఒక రాజు నియమించమని అడిగినప్పుడు సమూయేలు గారు రాజుని నిర్ణయించి అభిషేకించి ఆ తర్వాత జనులందరినీ పోగు చేసి ఆల్మోస్ట్ ఆఖరి ప్రసంగం అని కూడా మనం అనుకోవచ్చు. ఆయన జీవితంలో దాదాపు 40 ఏళ్ళు ఇజ్రాయేలీలను దేవుని సన్మార్గంలో నడిపించి ఒక గొప్ప ప్రవక్తగా దేవుని ప్రజలను తన వైపు ఎప్పటికప్పుడు మళ్ళిస్తూ దేవుని ప్రజలను మరి దేవుని మార్గంలో నుండి తొలగిపోయినప్పుడు వారిని సరిచేస్తూ వారిని మరి దర్శించినప్పుడల్లా దేవుని యొక్క విలువను వారికి చెప్తూ ఆయన జీవితపు ముగింపు ఘట్టంలోనికి వచ్చేసాడు. ఆ ముగింపు మాటలో సమాజం అంతరిని చేర్చి ఇజ్రాయేలు ప్రజలందరినీ చేర్చి ఏమంటున్నాడంటే, మీరు నాతో చెప్పిన మాటను అంగీకరించి మీ మీద ఒక రాజుని నియమించాను అని చెప్తూ ఆయన అంటాడు, ఇదిగో నేనున్నాను, నేను ఎవరి యొద్దనైనాను తీసుకుంటున్నా, ఎవని గార్ధబామునైనాను పట్టుకుంటున్నా, ఎవరికైనా అన్యాయం చేస్తున్నా, ఎవరినైనా బాధ పెట్టినా, న్యాయము నాకు అగపడకుండా ఎవరి యొద్దనైనాను లంచము పుచ్చుకుంటున్నా, అలాగు చేసిన ఎడల యెహోవా సన్నిధిని ఆయన అభిషేకము చేయించిన వాని ఎదుటను వాడు నా మీద సాక్ష్యము పలకవలెను. అప్పుడు నేను మీ ఎదుట దానిని మరలా ఎత్తునని. అనుభవజ్ఞుడైనటువంటి సమూయేలు గారు చిన్న వయసులోనే దేవుని మందిరంలో పెరిగినటువంటి సమూయేలు గారు దాదాపు 12 ఏళ్ల వయసులో దేవుని స్వరాన్ని విన్న సమూయేలు గారు వృద్ధాప్య దశకు వచ్చిన తర్వాత ఇజ్రాయేలీని దేవుని మార్గంలో నడిపించిన తర్వాత వారు కోరుకున్నట్టుగా ఒక రాజును అభిషేకించిన తర్వాత ఆఖరిగా ఆయన ముగింపు, ఈ భూమి మీద ఆయన ముగింపుకు ముందు ప్రజలందరి ఎదుట నేను ఎవరి దగ్గర అన్యాయం చేసేనేమో, ఎవరినైనా లంచం అడిగేనేమో, నాకు తెలిసి తెలియకుండా ఎవరినైనా బాధ పెట్టేనేమో, నన్ను ఒకవేళ అలాంటివి జరిగితే అభిషేకించబడిన ఎవరైనా సరే సాక్ష్యం పలికితే నేను వాటిని మరలా ఇస్తానని చెప్తున్నాను. ఎంత గొప్ప ప్రవక్త అండి ఈయన, ఎంతో గొప్ప ప్రవక్త, ప్రజలు నడిపించిన వ్యక్తి. వాళ్ళని ఆఖరి ఈయన ప్రయాణపు ముగింపులో కూడా మరలా ప్రజలను హెచ్చరిస్తూ వస్తున్నాడు. ఏమని హెచ్చరిస్తూ వస్తున్నాడంటే, మన వాక్యంలో గమనించుకున్నట్లయితే ఆయన ఏమంటున్నాడంటే 21వ వచనంలో, అదే 12వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథంలో, ఆయనను విసర్జింపకుడి, ఆయనను విసర్జించి వారు ప్రయోజనము మాలినవై రక్షింపలేని మాయా స్వరూపములను అనుసరించుదురు, నిజముగా అవి మాయమే. సమూయేలు గారు మాట్లాడుతూ అనేక పర్యాయాలు మీరు దేవుని విసర్జించారు, యెహోవాయే మీ రాజుగా ఉండనివ్వకుండా మీరు మనుష్యుని రాజుగా కావాలని కోరుకున్నారు కదా. యెహోవా రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, ఆయనే మిమ్మల్ని ఏలుతూ ఉన్నప్పుడు మీరు మనుషులు కావాలని అనుకున్నారు కదా. అంటే ఆయనని మీరు విసర్జించేశారు, ఆయనను మీరు విడిచిపెట్టేశారు, ఆయన మార్గం మాకు వద్దు అని మీరు పలుకుతూ వచ్చారు. అలాంటి వారు ఎలాంటి వారు అవుతారంట, ప్రయోజనము మాలినవై రక్షింపలేని మాయా స్వరూపములను అనుసరించుదురు, రక్షింపలేని మాయా స్వరూపాలని అనుసరించదురు, అవి కేవలం మాయమే. ప్రియ సహోదరి సహోదరులారా,
మనము యెహోవాను విసర్జించినప్పుడు ప్రయోజనము లేని పనికి మాలినటువంటి మాయా స్వరూపాలను మనము వెంబడిస్తాము అని వాక్యము ఇజ్రాయేలీలకు ఘోషణతో చెప్తుంది ప్రవక్త అయిన సమూయేలు గారి ద్వారా. ఇదేనా మనతో కూడా మాట్లాడుతుంది వాక్యం. ఏమని మాట్లాడుతుందంటే, పనికి మాలినటువంటి ప్రయోజనము లేని రక్షింపలేని మాయా స్వరూపాలను ఒకవేళ మనం వెంబడిస్తున్నాము, యెహోవాను విసర్జించేసేమేమో, దేవుణ్ణి మనం విసర్జిస్తున్న స్థితి మనలో ఉందేమో గమనించుకోవాలని వాక్యం చెప్తుంది. అంత మాత్రమే కాదు, ఏమంటున్నాడంటే, యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకున్నటకు ఇష్టం కలిగి ఉన్నాడు. తన ఘనమైన నామము నిమిత్తం తన జనులను ఆయన విడనాడడు. దేవుని ప్రజలను దేవుడు ఎన్నడూ కూడా విడనాడడు. దేవుడు ఒక్కసారి మనుష్యుణ్ణి తన చెంతకు తీసుకున్న తర్వాత ఆ మనుష్యుని ఎన్నడూ కూడా విడనాడడు. ఏమని అనుకోవచ్చు అంటే, మనం యెహోవాకు మిమ్మును తనకు జనముగా చేసుకుంటే ఇష్టం కలిగెను, తన ఘనమైన నామం నిమిత్తము తన జనులను ఎన్నడూ కూడా విడనాడదు. నిన్ను నన్ను కూడా దేవుడు ఎప్పుడు కూడా విడనాడలేదు. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసినో అది మీరు తలంచుకొనుడి. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయంతో ఆయనను సేవించుట ఆవశ్యకమై ఉన్నదని. ముసలితనములో కూడా ఆయన దేవుని పరిచర్య చేస్తున్నాడు. సమూయేలు గారు ఎంత గొప్ప ప్రవక్తని, తన ప్రజలను సన్మార్గంలో నడిపించట్లో ఎన్నడూ వైదొలగలేదు. ఆయన ఎన్నడూ ఉపేక్షించలేదు. ఆయన జీవితంలో ఆయన పాలు విడిచిన వెంబడే తన తల్లి మరి మందిరంలో విడిచిపెట్టేసింది. మందిరంలో పెరుగుతున్నటువంటి సమూయేలు గారు జనులను ఆయన యొద్దకు, దేవుని యొద్దకు చేర్చడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు తన జీవితంలో చేస్తూనే వచ్చాడు. సమూయేలు గారికి మరి గొప్ప లక్షణాలు మనం సమూయేలు గారిలో జ్ఞాపకం చేసుకుంటే, ఆయన మొట్టమొదటి లక్షణం ఆయన ఏంటంటే, మందిరంలో పెరుగుతూ వచ్చాడు, దేవుని స్వరాన్ని వింటూ వచ్చాడు, తర్వాత ప్రవక్తగా స్థిరపడిపోయాడు, సౌలు గారిని అభిషేకించాడు, తర్వాత దావీదు గారిని అభిషేకించాడు. మరి ఒకసారి మనం గమనించుకున్నట్లయితే యేసు ప్రభు కాలంలో మరి పాతాళం నుండి వచ్చి ప్రవచించినట్లుగా మనం చూస్తాం. పాతాళములో నుండి ఆయన ప్రవచించినట్లుగా మరి సమూయేలుని మరి ఈ కర్ణపిశాచాలను లేపేటువంటి ఆ స్త్రీ లేపటం ద్వారా మనం ఆయన లేచి స్తుతించినట్లుగా, దేవుని మాటలు చెప్పినట్లుగా మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, ఆయన ఎల్లప్పుడూ ప్రార్థించేవాడు. మన జీవితంలో కూడా దేవుణ్ణి విసర్జించకూడదని సమూయేలు గారు ఇజ్రాయేలీలను ఏ రీతిగా అయితే సన్మార్గంలో నడిపించారు, మన జీవితంలో కూడా అలా మన సన్మార్గంలో ఉండాలి అని మన కొరకు దేవుడు కాపరిని నియమించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సమయంలో నేను చెప్పే ఒక హెచ్చరిక అనుకోండి, లేకపోతే ఒక మంచి మాట ఏంటంటే, నిన్ను ఏలే నీ దైవజనుని నీవు మర్చిపోకు, నిన్ను నడిపించే నీ దైవదాసుని నువ్వు మర్చిపోకు. రాజులే దేవునికి ప్రవక్తలకు లోబడి బ్రతకాలని వాక్యం చెప్తూ వస్తుంది. నీకు బాప్తిస్మం ఇచ్చి నిన్ను ఆత్మీయంగా నడుపుతున్నటువంటి నీ దైవజనుని నువ్వు మర్చిపోకు. ఎప్పుడు కూడా ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ కూడా అభిషేకించబడినటువంటి వ్యక్తుల జ్ఞానం ముందు మన జ్ఞానం వ్యర్థం. నువ్వు ఏ సన్నిధానంలో ఉన్నా, ఏ ఊర్లో ఉన్నా, ఏ గ్రామంలో ఉన్నా, నిన్ను రక్షణలోనికి నడిపించి నిన్ను ఆత్మీయంగా పెంపారు చేస్తున్నటువంటి నీ ఆత్మీయ తండ్రిని కానీ, నీ ఆత్మీయ తల్లిదండ్రులను కానీ నువ్వు మర్చిపోవద్దు. వారి మాటను పెడచెవి పెట్టకు. సమూయేలు మాటను పెడచెవి పెట్టిన ఇజ్రాయేలుకు బోధిస్తూ వస్తున్నాడు. యెహోవాయే మీ రాజుగా ఉన్నప్పుడు మీరు ఆయనను విసర్జించి లోక మర్యాద చొప్పున ఒక రాజు కావాలనుకుంటున్నారు. ఎంత బుద్ధిహీనతమ్మా! దేవుణ్ణి మీరు విసర్జించడం వల్ల మీకు ఆపద కలుగుతుంది. దేవుడు మిమ్మల్ని అనేక మార్లు ఏం చేస్తున్నాడంటే శ్రమలలోనికి అప్పగించేస్తాడని చెప్తూ వస్తున్నాడు. నిర్మోహమాటంగా దైవజనుడు తన ప్రజలకు దేవుడు ఏదైతే చెప్పాడో అది చెప్తూ వస్తున్నాడు.
సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఏ సేవకుని దగ్గరికి వెళ్ళి నీ వాక్యాన్ని వింటూ వస్తున్నావో ఆ సేవకుని మాట నువ్వు ఎన్నడూ పెడచెవిన పెట్టుకో. ఎంతో కష్టంతో దేవుని పరిచయం చేస్తున్నటువంటి ఆ సేవకుని యొక్క మాట, సేవకునిలో ఉన్నవి నువ్వు ఎత్తి చూపకు. సేవకునిలో ఏమున్నప్పటికీ కూడా వాటి గురించి నువ్వు తలపోసుకోకు. ఎందుకంటే నిన్ను రక్షణలో నడిపించారు, నిన్ను ఆత్మీయంగా పెంపారు చేస్తూ వస్తున్నారు. అనుకోవచ్చు ఈ కాలంలో టెక్నాలజీ ద్వారా అనేక విషయాలు అనేక మంది దైవజనులు నీకు బోధిస్తూ ఉండొచ్చు. మేలేదో మంచేదో తీసుకో. కాకపోతే నిన్ను రక్షణలోనికి నడిపి నీ కుటుంబం గురించి నీ గురించి ప్రార్థిస్తున్న దైవజన్ని మర్చిపోకు. అందుకనే ఏమంటున్నాడు ప్రవక్త అయినటువంటి సమూయేలు గారు ఏమంటున్నారంటే, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానటం వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడిని అగుదును. ఎవరి గురించి ప్రార్థన చేయకపోతే దేవుని ప్రజల గురించి ప్రవక్త అయినటువంటి సమూయేలు గారు ఒకవేళ ప్రార్థన చేయటం మానేస్తే యెహోవాకు విరోధంగా పాపం చేసిన వాడు అగుదును, కనుక అది నాకు దూరమగును గాక అని తనకు తానే హెచ్చరిక చేసుకుంటూ ఆ ప్రజలందరి ముందు ప్రమాణం చేస్తూ వస్తున్నాడు. ప్రజలను నడిపించిన భక్తుడు, ప్రజలను దేవుని యొద్ద కూర్చోబెట్టినటువంటి భక్తుడు తన ఆఖరి ప్రయాణము ముగింపు ముందు కూడా ఆ ప్రజల కోసం మాట్లాడి వారిని సన్మార్గంలో నడిపించాలని ఇష్టపడ్డాడు.